సార్ నమస్తే, మీ పేరండి? షేక్ బాలాజీ. సార్ ఏం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం గురించి? అసలు మీ ఒపీనియన్ ఏంటి? మీరు అనుకున్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తుంది అసలు? ఈ రోజున 2024 ఎలక్షన్స్ తర్వాత 2025 పరిస్థితిని చూసినట్టయితే, పరిశీలించినట్టయితే ప్రభుత్వం యొక్క పనితీరుని బట్టి ప్రభుత్వం ఎంత అభివృద్ధి సాధించింది అని చెప్పుకోవాలి అంటే ఈ రోజున అమరావతిని చూడాలి. ఈ రోజున అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి దేశంలోనే కాదు ప్రపంచంలో అగ్రగామిగా నిలబడుతున్నటువంటి దాన్ని నిలబెట్టాలి అనే ఆశ ఆకాంక్షతో మా ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారిని కొని ముఖ్యంగా ఆ యువ నాయకుడిని చూడండి. ఒక్క రోజు కూడా కనీసం వారంలో ఒక్క రోజు కూడా శనివారం కానీ ఆదివారం కూడా సెలవు అనేది తీసుకోకుండా విదేశాల్లో పర్యటిస్తూ మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, యువతకు బంగారు భవిష్యత్తుని ఇచ్చేదానికి మన లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా వారికి ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కూడా ఎంతో రుణపడి ఉన్నామని చెప్పుకోవటానికి నేను చాలా గర్వపడుతున్నాను. మేము కూడా గతంలో చేయలేదు సార్, ఏదైతే ఐటీ మినిస్టర్గా చేశారు అతని గురించి ఏం చెప్తారు మరి? లోకేష్ గారి గురించి మనం చెప్పుకోవాలన్నప్పుడు మనము ఒక మాటలో చాలదని మొక్క చాలదు. గత పాలనలో ఐటీ మినిస్టర్ గారు చేశారు. ఎలా చేశారు? అప్పడాల కంపెనీ, వడియాల కంపెనీ, బొబ్బట్ల కంపెనీ, అనొచ్చు అనకూడదు, అప్పడాల కంపెనీ పెట్టాము, బొబ్బట్ల కంపెనీ పెట్టామని చెప్పి అసెంబ్లీలో చెప్పుకున్నటువంటి ఘనత ఈ గత పాలకులకు చెల్లింది. ఈ రోజున పరిస్థితిని చూడండి. మొన్న సిఐఐ సమ్మిట్లో చూడండి, 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణమైనటువంటి ఎవరిని చూసి విజన్ అంతా ఇక్కడ కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ రోజున లోకేష్ గారు, వారి యొక్క క్రెడిబిలిటీని బట్టి వాళ్ళ సిబిఎన్ అనేది ఒక బ్రాండ్గా మారిపోయింది. ఏపీకి ఒక సిబిఎన్ అనేది ఒక బ్రాండ్గా మారిపోయింది. ఆ సిబిఎన్ని వాళ్ళ బ్రాండ్ని మనమందరం కూడా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే రాష్ట్రం విభజించబడిన తర్వాత మనం చాలా వెనకబడిపోయి ఉన్నాం. మన రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలి అంటే సిబిఎన్ బ్రాండ్ అనేది చాలా అవసరం. మన దురదృష్టవశాత్తు గత పరిపాలన దాన్ని చూసి అదొక అంధకారమైనటువంటి 5 సంవత్సరాల పరిపాలనని అంధకారంలో నుండి తప్పు చేశాం. మా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అతన్ని గెలిపించి తప్పు చేసి ఈ రోజున ఆ తప్పుని సరిదిద్దుకున్నాము అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాము అంటే ఈ ఘనత సిబిఎన్ బ్రాండ్ది. లోకేష్ గారి యొక్క అత్యున్నతమైనటువంటి వారి మనస్సుని ఇవాళ మేమందరం మా మనస్ఫూర్తిగా మేము చెప్పుకుంటున్నాము అంటే వారిద్దరికీ కూడా కుటుంబానికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఏదైతే లోకేష్ గారు మొన్న డల్లాస్ వెళ్ళిన ప్రోగ్రాం కూడా వాళ్ళు అంగీకరిస్తూ, లోకేష్ అక్కడ దోచుకున్నది ఇక్కడ బ్యాగుల రూపంలో తెచ్చుకుని ఇంట్లో దాచుకున్నాడు, స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళి మరీ తెచ్చుకుంటాడు అని చెప్పి పేర్నాని మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తారు మరి దానికి? ఈ పేర్నాని గారికి నిజంగా చెప్పాలి. ఎందుకంటే వారు చేసిన పనులు మా మీద రుద్దుతున్నారు అంతే. వారు చేసినవన్నీ కూడా వారికి లోకం వాళ్ళకు బుద్ధి, అది వాళ్ళ బుద్ధి బయట పెట్టుకుంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అలవాటుని బయట పెట్టుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళే ఇవాళ నిరూపించుకుంటున్నారు. అంతేగాని నిజంగా దాచుకోవాలనుకుంటే వెళ్ళి అక్కడే పెట్టి అక్కడే వాళ్ళు చేసినట్టుగా మేము చేయాల్సిన అవసరమే లేదు. మాకు అవసరమే లేదు. ఇవాళ చూసాం, పేపర్లు గత మీడియాలో చూసాం. ఏమని చూసాం? ఫ్లైట్ ఖర్చులు కంట గవర్నమెంట్ డబ్బులు వాడుకుంటుందని చెప్పారంట. తిరిగి ఆ ఆర్టీఐ యాక్ట్లో మొత్తం అన్నీ బయటకు వచ్చి వాళ్ళ బక్కలే బయటపడ్డాయి. వాళ్ళే ఎంత దోచుకు తినింది బయటపడింది. ఇక్కడ తేటతలమైందిగా. ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు నిజంగా వాళ్ళ సొంత ఖర్చుల నుండి, వారి సొంత నిధుల నుంచి వాడుకొని ఎవరున్నారండి? ఏ రాజకీయ నాయకుడు ఉంటున్నారండి? వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము, స్వప్రయోజనాల కోసము పక్కనున్న విలేజ్కి కూడా అటు పరదాలు చాటనో లేకపోతే హెలికాప్టర్ల ద్వారానో వెళ్ళి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారే కానీ లేదు, ఆ భారం కూడా ప్రజల మీద పడటానికి వీలు లేదు అని చెప్పేసి చేసినటువంటి ఘనత నిజంగా మన
లోకేష్ బాబు గారికి కానీ గౌరవ ముఖ్యమంత్రి వారికి కానీ మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం ఉండి మేము ఈ ఆంధ్రప్రదేశ్లో మేము వారి సేవలో ఉంటున్నందుకు నిజంగా మేము గర్విస్తున్నాం. అంటే అన్న ఏదైతే ముఖ్యంగా యువత పరంగా ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఏం చేస్తున్నారు యువత పరంగా? యువతని వాళ్ళ గత ప్రభుత్వంలో సమయంలో ఆర్థికంగా రాష్ట్రం చాలా వెనుకబడిపోయింది. దాన్ని అన్ని తిరిగి ఈ రోజున గాడిలో పెట్టడానికి ప్రప్రథమంగా ఈ సమ్మిట్ ద్వారా కానీ సిఐ సమ్మిట్ కానీ ప్రపంచంలోనే ఒక ఆర్థిక వ్యవస్థని ఏర్పాటు చేయడానికి గూగుల్ లాంటి మంచి సంస్థలను తీసుకొచ్చింది. ఎక్కడ వ్యాపారవేత్తలను తీసుకురావటం, ఇన్వెస్టర్స్ని తీసుకురావటం, వారి చేత తీసుకురావటం ఒక ఎత్తు అయితే వారి చేత ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేసి యువతకి ఉపాధి కల్పించాలి. నీకు ఇవాళ ఒక స్కీమ్ ద్వారా ఒక 1000, 2000, 3000 ఇస్తే ఆ 1000, 2000, 3000 రూపాయలు 5 నిమిషాలు పట్టదండి ఖర్చు అయిపోవటానికి. అలా కాకుండా వారి ఆర్థిక ప్రగతి కోసం ఇవాళ వారి ఆర్థికంగా వాళ్ళు ఎదుగుదల, వాళ్ళ జీవితాలు బాగుపడటానికి ఒక ఇండస్ట్రీ పట్టు ఏదైనా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే అప్పుడు వారి జీవితాలు, వారి కుటుంబాలు కూడా బాగుపడతాయనేది ఆలోచన. వారి విజన్కి నిజంగా తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రోజున లోకేష్ గారిని ఇలా చూసుకుంటున్నందుకు, రాష్ట్రంలో మేము ఉన్నందుకు, వారి వెనక మేము నడుస్తున్నందుకు కూడా మాకు చాలా గర్వంగా ఉందని చెప్పుకుంటా ఉన్నాను. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి చూడండి, ఒకసారి డ్రగ్స్ గురించి ఒకసారి చూడండి. ఆ రోజున విచ్చలవిడిగా డ్రగ్స్ దందా, మద్యం దందా అనమాట. ప్రతిదీ అసలు రోడ్డు మీదకి వస్తే యువతని, స్కూలుకి వెళ్ళేటువంటి యువత అందరూ కూడా నిర్వీర్యమైపోయి డ్రగ్స్కి అలవాటు పడిపోయి, అలాంటి వారందరికీ కూడా ఈ ప్యాలెస్ ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ప్యాలెస్ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి, వీళ్ళందరి మీద కూడా వాళ్ళని ఏమి చేయలేక, యువతని కాపాడుకోలేక ఆ రోజున ఉన్న పరిస్థితి ఈ రోజుకి కూడా సమర్థించుకున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కానీ ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయాలకి కనీసం యువతని బాగు చేద్దామనే సదుద్దేశం ఎక్కడా లేకపోవడము, అదేవిధంగా రాష్ట్రంలో యువతకి ఉపయోగపడే విధంగా ఎటువంటి పలు కార్యక్రమాలు కూడా అతను చేయలేకపోయాడు. కనీసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. కనీసం ఎటువంటి జాబ్ క్యాలెండర్ డిఎస్సి తీయగలిగావా అడుగుతున్నాం. ఈ రోజున ఏ విద్యార్థులకి, ఎవరికి మీరు న్యాయం చేయగలిగారు చెప్పండి? ఎవరికి ఏ ఉపాధి కల్పించారు చెప్పండి? ఇండస్ట్రీస్ అన్నారు, ఏ ఇండస్ట్రీస్, ఏ అప్పడాల కంపెనీ రిజిస్ట్రేషన్ చేశారు కదా, మీరు చేసిన అప్పడాల కంపెనీలు ఎక్కడ చూపించండి. ఇలాంటి పరిస్థితులు దేశం చాలా మేము కోల్పోయామండి. రాష్ట్రం మళ్ళీ తిరిగి దాదాపు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి.